మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యాచరణ రచించింది. అందులో భాగంగా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. మొన్నటిదాకా రాష్ట్ర నేతలతో ప్రచారం నిర్వహించిన హస్తం పార్టీ ఇప్పుడు జాతీయ నేతలను రంగంలోకి దింపుతుంది. ఒక్కొక్కరుగా ఏసీసీ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ ఒకేసారి జాతీయ నేతలు రాష్ట్రానికి మూకుమ్మడిగా వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బోధన్లో మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా రాహుల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. నాందేడ్ నుంచి నేరుగా ఆయన బోధన్కు వెళ్లి ప్రచారంలో పాల్గొంటారు. ఈ సభలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉన్నాయి. మరోవైపు వేములవాడలో రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లను సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పర్యవేక్షించారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ వరుణ్. ఎన్నికల తేదీ మరో 4 రోజులు ఉండడంతో కూడా ఇటు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రచార హోరు కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర జాతీయ నాయకులు కూడా నిజామాబాద్ జిల్లాలో చుట్టుముడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు ఇటు ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా నిజామాబాద్ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత ఈ రోజు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఏఐసిసి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ రోజు బోధన్ కు బహిరంగ సభలో పాల్గొన్నారు తన ప్రచారం నిమిత్తం. అయితే బోధన్ నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా అటు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే అతని సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో భారీ బహిరంగ సభలో కూడా ఈ రోజు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఇటు ఏదైతే ఎడపల్లి మండలం అమ్మం గేటు వద్ద ఉదయం 12 గంటలకు ఇటు నాందేడ్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇటు ఎడపల్లి రాహుల్ గాంధీ చేరుకుని ఉన్నాడు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ కాంగ్రెస్ విజయ బేరి భారీ బహిరంగ సభలో కూడా రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అయినటువంటి సుదర్శన్ రెడ్డి, అలాగే జిల్లా అధ్యక్షుడు మానా మోహన్ రెడ్డితో పాటు జిల్లా నాయకులు పూర్తిగా నిన్న ఏదైతే బహిరంగ సభ ఉందో బహిరంగ సభను ఏర్పాట్లను కూడా పూర్తిగా పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున ఇటు రాహుల్ గాంధీ పదయాత్ర తర్వాత ఈ రోజు ప్రధానంగా ఎన్నికల సందర్భంగా కూడా నిజామాబాద్ జిల్లాలో బోధన నియోజకవర్గంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సక్సెస్ చేసేందుకు కూడా ఇటు జిల్లా నాయకులు కూడా తలములకైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ ఎత్తున కూడా వివిధ ప్రాంతాల నుండి ప్రజలకు తరలించేందుకు కూడా కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు బోధన నియోజకవర్గం చూస్తున్నట్టయితే ముఖ్యంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ ప్రధానంగా కొనసాగుతుంది. అయితే రాహుల్ మొన్న 2వ విడత చేపట్టిన పాదయాత్రలో నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న అనంతరం అక్కడ బోధన్ లోని ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులను మాట్లాడే షెడ్యూల్ ఉండే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఈ రోజు ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారో, వీరికి ఎలాంటి భారం ఇస్తారో అని చెప్పి కూడా ఉన్నటువంటి హోటల్ కావచ్చు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రైట్ నవీన్, అయితే మీరు చెప్పినట్లుగా ఆ బోధన్ అంటేనే మనకు గుర్తొచ్చేది నిజాం షుగర్ ఫ్యాక్టరీ. దీన్ని ఆల్రెడీ బీఆర్ఎస్ వచ్చి 100 రోజుల్లో తెరుస్తామని హామీ ఇచ్చింది. తర్వాత దీన్ని వెనుకబడినట్లు అసెంబ్లీలో కూడా కేసీఆర్ కొన్ని ప్రకటన చేశారు, అది మనం చూస్తున్నాం. సో ఇప్పుడు జరుగుతున్న బోధన్ నియోజకవర్గంలో జరుగుతున్న సభల్లో రాహుల్ గాంధీ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏమైనా కీలక ప్రకటన చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఇటు ఏదైనా ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైనా ఒకటి హామీ నిజాం షుగర్ రైతుల్లో కూడా ఇచ్చే వారికి భరోసా ఇచ్చే పరిస్థితి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ 2వ విడత చేపట్టిన పాదయాత్రలో నిజాం షుగర్ ఫ్యాక్టరీల రైతులను కలిసి వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటా అని చెప్పి కూడా చెప్పాడు. అయితే కొన్ని అనివార్య కారణం వల్ల షెడ్యూల్ పోస్ట్ పోన్ అయింది. అయితే దాని తర్వాత ఈ రోజు బహిరంగ సభ
ఏదైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్య కొంతకాలంగా కొనసాగుతుందో దానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ అక్కడనే బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీంతో వీటికి సంబంధించి కూడా ఏ తమ సమస్యలపై తమ అధికారంలోకి వస్తే ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తామో కూడా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ వస్తే తనకు 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని చెప్పి ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత కూడా వాళ్ళకు భరోసా ఇచ్చారు. అయితే ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా ఎలాంటి వారికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన రైతుల సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాలేదు. గత కొంతకాలంగా కూడా వీరు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే తమకు సమస్య పరిష్కరిస్తుందని చెప్పి కూడా అక్కడ ఉన్న రైతులు నమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వారికి సమస్య పరిష్కారానికి ఏదో ఒక మార్గం ఖచ్చితంగా చూపే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లే ఈ రాహుల్ గాంధీ సభలో ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందిన సీనియర్ నాయకులు మానవ వెంకటేశ్వరరావు కూడా పార్టీలో చేరుతున్నట్లు కూడా తెలుస్తుంది. గత కొంతకాలంగా ఇప్పుడు ఇప్పుడొస్తారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ రోజు రాహుల్ సమక్షంలో ఏదైతే విజయబీరి బహిరంగ సభలో కూడా మానవ వెంకటేశ్వరరావు పార్టీలో చేరుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మానవ వెంకటేశ్వరరావు పార్టీలో చేరితే మాత్రం కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. రావు అయితే ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక మైనార్టీ నియోజకవర్గం నుంచి రిజర్వేషన్ పొందిన వ్యక్తి ప్రస్తుత అభ్యర్థి షకీల్ కు ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్ తరపు నుంచి కొంత అసంతృప్తి ఉంది. అయితే అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సుదర్శన్ రెడ్డికి ఆల్రెడీ చూసుకుంటే కొంత ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఈ విధంగా రాహుల్ గాంధీ పర్యటన వల్ల సుదర్శన్ రెడ్డికి కొంత ప్లస్ పాయింట్ అవుతుంది అనుకోవచ్చా ఈ సభ ద్వారా? ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అనేది పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా షకీల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయినప్పటికీ నియోజకవర్గాలన్నీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ముఖ్యంగా మైనార్టీ సంబంధించిన మైనార్టీ వర్గాలు కూడా ఇటు షకీల్ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు ఇక్కడ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేశాం, ముఖ్యంగా మైనార్టీలకు నాయకుడు ఉండి మైనార్టీలకు ఎలాంటి అభివృద్ధి చేశామని చెప్పి కూడా ఎమ్మెల్యే కన్వాయ్ని అడ్డుకున్నారు. అయితే దీంతో ఎంఐఎం కార్యకర్తలపై తో పాటు నాయకులపై కూడా ఎమ్మెల్యే కేసు పెట్టడం జరిగింది. దీంతో ఎంఐఎం సంబంధించినటువంటి వర్గాలు కావచ్చు, ముస్లిం మైనార్టీ నాయకులు పూర్తిగా షకీల్ కు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా వీరి నాయకుడైన బట్టి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శరత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఖచ్చితంగా వీరు ముస్లిం మైనార్టీ నాయకులు మాత్రం ఖచ్చితంగా వైపు చూసిన పరిస్థితి మాత్రం. అయితే అత్యవ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ఇటు రాహుల్ సభ కావచ్చు, ఇటు మైనార్టీలు కూడా పూర్తిగా కాంగ్రెస్ సపోర్ట్ చేయడంతో సుదర్శన్ రెడ్డికి మరింత ప్లస్ అయ్యే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థాంక్యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.